ఒక కిలో బియ్యం కొనాలి అనుకొని డీమార్ట్లోకి వెళ్లిన వాళ్ళు బయటకు వచ్చే సమయానికి బిల్లు 3000 దాటిపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ట్రిక్, ఎవ్రీడేలో ప్రైస్ నమ్మకం. డీమార్ట్ తరచూ భారీ సేళ్లు పెట్టడం కంటే ఏడాది పొడవునా తక్కువ ధరలు అందిస్తామని వినియోగదారుల్లో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. దీంతో ఇక్కడే చౌక అనే భావన బలపడుతుంది. ఒక్క వస్తువు కోసం వచ్చిన మరిన్ని వస్తువులు కూడా ఇక్కడే కొనేస్తారు. రెండో ట్రిక్, పెద్ద ట్రాలీ. మీరు 2-3 వస్తువులే కొనాలనుకున్నా పెద్ద ట్రాలీ తీసుకుంటే అది ఖాళీగా కనిపిస్తుంది. మన మెదడు ఆ ఖాళీని నింపాలని భావిస్తుంది. ఫలితంగా ప్లాన్లో లేని వస్తువులు కూడా ట్రాలీలో చేరుతాయి. మూడో ట్రిక్, అవసరమైన వస్తువులు చివర్లో. బియ్యం, పాలు, నూనె వంటి రోజువారీ వస్తువులు సాధారణంగా స్టోర్ లోపలి వైపు ఉంటాయి. అక్కడికి చేరేలోపు మీరు అనేక ర్యాక్లను దాటాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో కనిపించే ఆఫర్లు, కొత్త ఉత్పత్తులు మీ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. నాలుగవ ట్రిక్, భారీ డిస్కౌంట్ ట్యాగులు. 100 ఆఫ్, సేవ్ మోర్, బెస్ట్ ప్రైస్ వంటి బోర్డులు మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. నిజంగా ఆ వస్తువు అవసరమా అనే ఆలోచన కంటే ఇప్పుడు కొనకపోతే నష్టమే అనే భావన ముందుకు వస్తుంది. ఐదో ట్రిక్, బల్క్ ప్యాక్స్. బై మోర్, సేవ్ మోర్ అనే ఆఫర్ చూసి అవసరానికి మించి పెద్ద ప్యాకెట్లు కొనేస్తాం. ఒక్కో యూనిట్ ధర తక్కువగా కనిపించినా మొత్తం ఖర్చు మాత్రం పెరుగుతుంది. ఆరవ ట్రిక్, ఎక్కువగా కొనాల్సిన వస్తువుల ముందు స్నాక్స్, చాక్లెట్స్, హోమ్ డెకార్, కిచెన్ ఐటమ్స్ వంటి అధిక మార్జిన్ ఉత్పత్తులు కళ్లకు సులభంగా కనిపించే చోట ఉంచుతారు. అవసరం లేకపోయినా ఇది కూడా తీసుకుందామనే ఆలోచన కలుగుతుంది. అయితే డీమార్ట్ విజయం కేవలం సైకాలజీ వల్లే కాదు, భారీ మొత్తంలో నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలు చేయడం, ఖర్చులను కట్టడి చేయడం, వేగంగా స్టాక్ను అమ్మడం, అనేక స్టోర్లను సొంత భవనాల్లో నిర్వహించడం వంటి వ్యూహాల వల్ల తక్కువ ధరలు ఇవ్వగలుగుతోంది. కాబట్టి డీమార్ట్లో మీరు ఎక్కువ ఖర్చు చేయడానికి కారణం కేవలం డిస్కౌంట్లు కాదు, మీ కొనుగోలు అలవాట్లను అర్థం చేసుకొని రూపొందించిన స్టోర్ డిజైన్, ధరల ప్రదర్శన, వస్తువుల అమ్మకం, వినియోగదారుల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాలే అసలు రహస్యం.